తిరుపతిలో మారుతినగర్లోని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2011లో స్థాపించబడిన పార్టీ ఇప్పుడు 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందని అన్నారు. గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తూనే ఉన్నామని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసం చేశారని ఆరోపించారు. సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు 16వ సంవత్సరంలోకి ప్రవేశిస్తూ ఉంది. ఈ 15 సంవత్సరాలు కూడా అధికారం ఉండినా లేకపోయినా ప్రజల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటుపడింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మేము ప్రజల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. మీకంతా కూడా తెలుసు, చెప్పిన అబద్ధం చెప్పకుండా అనేక అబద్ధాలు చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏది కూడా అమలు చేయకుండా పేద ప్రజలందరినీ కూడా కుంగదీసింది. ఈరోజు బ్యాంకుల దగ్గర చూస్తే ఒక మహిళ కూడా కనపడదు. బ్యాంకుల ముందున్న టీ బంకులన్నీ ఎప్పుడో ఎత్తేసారు, వాళ్ళకు వ్యాపారం జరగకుండా. ఈ విధంగా చూస్తే రాష్ట్రంలో ఏది కూడా అభివృద్ధి లేదు, ఏం లేదు. తెచ్చిన అప్పులు కానీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కానీ ఇవన్నీ కూడా కేవలం క్యాపిటల్ అమరావతిని అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు తప్ప పోలవరం లేదు, సాగునీటి ప్రాజెక్టులు లేదు, చెప్పిన వాగ్దానాలు అమలు లేదు, ఏది కూడా లేదు. ఇంత దరిద్రమైన ప్రభుత్వం ఈ రాష్ట్రానికి రావడం చాలా దురదృష్టకరం. మేము కూడా చాలా 78 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాం. ఈరోజు చూస్తే ఇలాంటి ముఖ్యమంత్రి కానీ, ఇలాంటి ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా రాలేదు, రాబోదు కూడా. రాబోయే రోజుల్లో కూడా రాబోదు కూడా. మరి ఈ దురదృష్టకర పరిస్థితుల నుంచి భగవంతుడే ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి మేము తెలియజేస్తాం.